హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను అంటే, ఈ జులైలో మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఎలా ఉండబోతుంది? అంటే మీ పార్ట్నర్‌తో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది అని. అంటే ఇది మీ పార్ట్నర్ అంటే అది మీరు లవ్‌లో తీసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు మ్యారేజ్ అయిపోయినా మీ హస్బెండ్‌తో తీసుకోవచ్చు. మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌తో తీసుకోవచ్చు. లేదా ఆహ్, బిజినెస్ చేస్తాం. దానిలో కూడా మనకి పార్ట్నర్స్ ఉంటారు సమ్‌టైమ్స్. సో, దాన్ని కూడా మీరు రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. ఓకే. సో, వాళ్ళతో మీ బాండ్ ఆర్ రిలేషన్ ఎలా వెళ్తుంది అనేది ఈ మంత్ ఈ జులై రీడింగ్స్ ఈ రోజు రీడింగ్స్ అనమాట. సో, ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ మనము అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీకు 2 కార్డ్స్, 2 పైల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ పైల్ 1 అండ్ దిస్ ఈజ్ పైల్ 2. సో, పైల్ 1 ఏంటంటే ఇది బిగ్ స్టోన్. ఓకే. నెక్స్ట్ పైల్ 2 ఏంటంటే స్మాల్ స్టోన్. సో, మీకు ఏదైతే రెజొనేట్ అవుతుంది అని అనిపిస్తే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో, నౌ లెట్స్ గెట్ ఇంటూ యాక్చువల్ వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ విత్ పైల్ 1. సో, పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఓకే. సో, ఇది పైల్ 1 మీ రిలేషన్షిప్ స్టేటస్. ఓకే. సో, నాకు ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు కార్డ్ ఇట్సెల్ఫ్ మీరు చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు అవుట్పుట్ కోసం అనేది మీకు కనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో, నాకు ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను అంటే, మీరు ఎయిదర్ మీ బోత్ సైడ్స్ అంటే పార్ట్నర్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు 2 చేతులు కలిస్తేనే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది అవుతుంది కదా. సో, ఇక్కడ మీరు మీ పార్ట్నర్ 1 దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఒక ఫస్ట్ పార్ట్నర్ ఇన్ ద సెన్స్ అది ఒకవేళ మీరు గర్ల్ అయితే మీరు అని. ఓకే. అంటే ఇద్దరిలో ఎవరో ఒకలే అని అర్థం అనమాట. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఎఫర్ట్స్ పెట్టేలాగా నాకు కనిపించట్లేదు. నాకు ఇద్దరూ హ్యాపీగా ఎఫర్ట్స్ పెట్టి మంచి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో ఈ రిలేషన్షిప్ని ముందుకి తీసుకొని వెళ్తారు అని అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇక్కడ నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో, ఇది చాలా పాజిటివ్ ఇండికేషన్ అని అయితే చెప్పొచ్చు. సో, ఇప్పుడు మీరు ఎవరైతే అంటే కొంతమంది బ్రేకప్తో ఉంటారు, కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్తో ఉంటారు, కొంతమందికి ప్రాపర్గా అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది రిలేషన్షిప్. సో, ఈ 20 డేస్లో మాత్రం నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, మీ పార్ట్నర్లో ఇప్పుడు మీరు ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అలా ఏమైనా ఉంటే, కొంచెం బాగోలేదు నా రిలేషన్షిప్ అనుకుంటే, ఇక్కడ నాకు కొంచెం మీ పార్ట్నర్లో చేంజెస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే. సో, మీరైతే వరీ అవ్వకండి. సో, దిస్ ఈజ్ ద యాక్చువల్ రీడింగ్ అండ్ మీకు గైడెన్స్ యూనివర్స్ నుంచి, ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ ఏమొస్తుంది అనేది అయితే కూడా చూద్దాం ఒకసారి. ఓకే. సో, ఇక్కడ ఓకే. సో, చెప్పాను కదా నేను మీకు కార్డ్లోనే నేను మీకు చెప్పాను ఏం వరీ అవ్వద్దు అని. సో, ఇక్కడ మీకు యూనివర్స్ కూడా అదే చెప్తుంది. సో, నో నీడ్ టు వరీ. ఓకే. అండ్ ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పాజిటివ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మేనిఫెస్టేషన్స్ చేయండి. మేనిఫెస్టేషన్స్ చేయడం వల్ల మనకి కొన్ని అంటే పాజిటివ్ థింకింగ్తో ఉండడం వల్ల, అంటే నా రిలేషన్షిప్ చాలా మంచిగా అవుతుంది అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మీకు ఇంకా పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైల్ 1 రీడింగ్. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఆల్ ది బెస్ట్ పైల్ 1. థ్యాంక్ యూ. నౌ లెట్స్ గో టు ది పైల్ 2. ఓకే. ఇప్పుడు పైల్ 2 ఎవరైతే ఈ స్మాల్ స్టోన్ చూస్ చేసుకుంటారో వాళ్ళది పైల్ 2 అనమాట. ఓకే. సో, చూద్దాం అసలు ఏమొస్తుంది. ఇక్కడ చూడండి 4 ఆఫ్ స్వర్డ్స్. అంటే ఇది ఏం చెప్తుంది? మీరు ఈ నెక్స్ట్ జూలై మంత్లో మీకు కొంచెం ఎలా చెప్తానంటే మీ రిలేషన్షిప్ అనేది కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఉండబోతుంది. అంటే ఎయిదర్ అంటే మీరు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, టెన్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, దానివల్ల మీకు ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతున్నారు ఆ రిలేషన్షిప్ కమిట్మెంట్కి. సో, అందువల్ల ఇక్కడ మీకు కార్డ్ ఏమని చెప్తుంది అంటే, మీరు కొంచెం టైం తీసుకొని, ఈ కార్డ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను ఒకటే గైడెన్స్ ఇస్తానండి,
ఎప్పుడైతే మీరు కొంచెం యాజ్ ఎ రెమెడీగా కొంచెం మీరు నేచర్తో టైం స్పెండ్ చేయడం అనేది చేయాలి. సో దట్ చేస్తే ఏమవుతుందంటే నేచర్ అంటే మనకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతత దొరకడం వల్ల మన మైండ్ బాడీ అంతా కూడా రిఫ్రెష్ అవుతుంది. ఓకే, అందుకోసమే ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీరు ఇద్దరిలో ఎవరైనా కానీ లేదా ఇద్దరు కూడా కొంచెము దాన్ని ఏమంటారు రిఫ్రెష్ అవ్వాలి. రిఫ్రెష్ అయ్యి కొంచెం టైం తీసుకోండి. కొంచెం టైం తీసుకొని అంటే ఏం పర్లేదు, మీరు వెంటనే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదు. ఇక్కడ మీకు కార్డ్ ఇట్ సెల్ఫ్ అదే మీకు సజెస్ట్ చేస్తుంది. ఏమనంటే ఇష్యూస్ అన్నీ వెంటనే రిజాల్వ్ అయిపోవాలి అంటే రిజాల్వ్ అవ్వవు. ఓకే, మీరు కొంచెము టైం తీసుకొని రిఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని ప్రాపర్గా మీ మైండ్ బాడీ అంతా హీల్ అయిన తర్వాతనే అంటే ప్రాపర్ కమిట్మెంట్లోకి వెళ్ళండి. కొంచెం టేక్ సమ్ టైం అనేది అయితే ఈ కార్డు మీకు సజెస్ట్ చేస్తుంది. ఓకే, ఈ జూలై మంత్లో. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు రెమెడీ కూడా చెప్పాను కదా, అంటే నేచర్తో కొంచెం టైం స్పెండ్ చేయండి సో దట్ మీరు కొంచెం పీస్ఫుల్, మీ మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని. సో ఇక్కడ మీకు గైడెన్స్ ఏమొస్తుంది యూనివర్స్ నుంచి అనేది అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్ మీకు, ఇట్స్ అప్ టు యూ. నేను కూడా మీకు అదే చెప్పాను. సో వెంటనే ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అయిపోవాలి అంటే అయిపోవు. కొన్నిసార్లు కొన్ని టైం పడతాయి. ఓకే, సో ఇక్కడ ఈ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే మీ రిలేషన్షిప్ స్టేటస్ అనేది పాజిటివ్లోకి వెళ్ళాలా నెగిటివ్లోకి వెళ్ళాలా అనేది మీ చేతిలో ఆధారపడి ఉంది. ఇట్స్ అప్ టు యూ. అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. మీ శక్తి సామర్థ్యాలు మీకు ఓన్గా ఉన్నాయి. వేరే వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు మీకు. ఓకే, సో ఇక్కడ మీకు అదే చెప్తుంది, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ఇన్స్టింక్ట్స్ అంటే మీ సిక్స్త్ సెన్స్ ఎలా అయితే చెప్తుందో అలా నడవండి అనేది అయితే ఈ కార్డ్ మీకు చెప్తుంది. దీని పాజిటివ్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనము కొన్ని కార్డ్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ తీసినప్పుడు ఇది నెగిటివ్గా జరుగుతుంది, ఇది పాజిటివ్గా జరుగుతుందని మనకి ఈజీగా తెలుస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే అది మన చేతిలోనే ఉంటుంది, దాన్ని స్పాయిల్ చేసుకోవాలా లేదా నిలబెట్టుకోవాలా అనేది. అదే మీకు ఇక్కడ ఈ కార్డులో చెప్తుంది, అంతా కూడా మీ చేతిలోనే ఉంది అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైల్ 2 అండి. సో మీకు అర్థమైంది అండ్ రెజొనేట్ అయింది అనే అనుకుంటున్నాను. అంటే ఇది రెజొనేట్ అంటే గైడెన్స్, ఇది జూలై అంతా కూడా ఇది వర్తిస్తుంది. సో ఐ హోప్ మీకు రెజొనేట్ అవుతుంది, మీకు ఈ రీడింగ్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ దట్ వెదర్ మీకు నా రీడింగ్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయా లేదా అని. సో దట్ నేను నా సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.